నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవబోతున్నారంటూ పెద్ద రచ్చే జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం గురించి మాట్లాడుతూ, నారా లోకేష్ డిప్యూటీ సీఎం గురించి, ఈ అంశం గురించి ఎవ్వరూ మాట్లాడొద్దు. ఎవరు మాట్లాడినా ఉపేక్షించడం. ఇక్కడితో ఈ అంశానికి తెరవేయండి. ఎవరు దీని గురించి ప్రస్తావించొద్దు. ఎవరు దీని గురించి డిస్కషన్ చేయొద్దంటూ చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కానీ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది నోటి దురద ఎలా ఉందంటే, నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కాదు, ఏకంగా సీఎం పీఠానికే అర్హత సాధించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సీఎంగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే చెప్పారు. ఆఖరికి బీజేపీకి కూడా మద్దతు లభించింది. ఇక ఎటువంటి విభేదాలు లేవు. ఖచ్చితంగా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నారా లోకేష్ అను నేను అని చెప్పి తొందరలో మనం వినబోతున్నాం అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది మొదలెట్టేశారు భజన కార్యక్రమాలు. ఇక్కడ పర్టికులర్‌గా కూటమి ప్రభుత్వం గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, వీళ్ళు ముగ్గురు ప్రస్తావన గురించి ఒకసారి మాట్లాడితే, వీళ్ళకి ఒక అండర్‌స్టాండింగ్ ఉంది. వీళ్ళకి అండర్‌స్టాండింగ్ ఉండటమే కాకుండా, కూటమి సభ్యులందరికీ ఒక అండర్‌స్టాండింగ్ ఉంది. చక్కగా పరిపాలన కొనసాగించుకుంటా ఉన్నారు. 7 నెలల్లో ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఉన్నాయంటే ఖచ్చితంగా ఏదో ఒక అంశం మీద చిన్న విభేదాలైనా వస్తాయి. కానీ ఈ 7 నెలల్లో ఎక్కడ చిన్న విభేదాలు గాని, ఎక్కడ ఒకరి మాట అంటే ఒకరు పడకుండా గిట్టనట్టు గాని వ్యవహారాలు ఎక్కడా మనకు కనిపించలా. కూటమి ప్రభుత్వం ఈ 7 నెలల పరిపాలనలో ఎక్కడ అవకతవకలు జరగలేదు. ప్రశాంతంగా పనులు చేసుకుంటుంటే, బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసేవాళ్ళు విస్తృత స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మొదలుపెట్టేశారు. జనసేనకి, బీజేపీకి అలాగే టీడీపీకి ఎక్కడైనా సందు దొరికితే గొడవలు పెడదామా, అదే కోతి కొబ్బరి చెప్పు ఎత్తుకున్నట్లు గుంటగా నక్కలు ఎదురు చూస్తా చూసారా? ఇలాగా ఎక్కడ పంగనామాలు పెట్టి ఫిట్టింగ్ పెట్టేసి వీళ్ళ పార్టీలు విభేదాలు సృష్టిద్దామని చెప్పి కొంతమంది గుంటకా నక్కల్లా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజున పార్టీలో ఖచ్చితంగా చీలికలు రావాలని చెప్పి కంకణం కట్టుకొని పనిచేసే వాళ్ళు అనేక మంది అయిపోయారు. ఆల్రెడీ కొన్ని ఛానల్లో చూడండి, డిప్యూటీ సీఎం నుంచి నారా లోకేష్ సీఎం కూడా అయిపోతామన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి పవన్ కళ్యాణ్ పని అవుతుందే, టీడీపీ సైడ్ చేసేసింది, పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏకాక అయిపోయాడు. ఇక పవన్ కళ్యాణ్ దారంతా రహదారే, అత్తారింటికి దారి ఏది అన్నాడు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ దారి ఏదని చెప్పి రకరకాల మాటలు కొటేషన్లు మొదలు పెట్టేశారు. అరే కనీసం ఆలోచన ఉండాలి కదా. మనకు కావాల్సింది పరిపాలన అందించడం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా ఉన్నటువంటి మనకి ఇస్తానన్న పథకాలు ఇస్తున్నారా లేదా? అభివృద్ధి చేస్తానని చెప్పారు, అభివృద్ధి జరుగుతుందా లేదా? పరిశ్రమలు తెస్తానన్నారు, పరిశ్రమలు వస్తున్నాయా లేదా? మనకి ఏదైతే నిరుద్యోగ భృతి, ఆడవాళ్ళ కోసం ఈ డబ్బులు, తర్వాత అమ్మ ఒడి ఇలాంటి రకరకాలు చెప్పారు కదా, ఇవన్నీ మనకి అమౌంట్ రూపంలో అందుతున్నాయా లేదా? ఇలాంటివి మనకు కావాల్సింది. అధికారంలో ఎవరున్నారు? దాని కింద ఎవరున్నారు? దాని పైన ఎవరున్నారు? ఇవన్నీ ఎందుకండి మీకు? ఏం ఏం చేస్తారు ఇప్పుడు? ఆళ్ళకి ఎవరొచ్చినా సరే పరిపాలన చేయాల్సిందే. ఒకసారి మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రికి ఎవరున్నా సరే, డిప్యూటీ సీఎంగా ఎవరున్నా సరే, ఐటీ శాఖ మంత్రికి ఎవరున్నా సరే, లేదంటే కేంద్ర మంత్రులుగా ఎవరున్నా సరే, ఎవరైనా సరే ఒక నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అందరూ పరిపాలన చేయాల్సిందే. నీ నియోజకవర్గంలో నీ ఎమ్మెల్యే నీకు చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఆ ఎమ్మెల్యే మనకి మంచి పనులు చేయాలి. ఏదైతే ప్రభుత్వం పథకాలు ఇస్తుందో, ఆ పథకాలు అందుతున్నాయో లేదో మన ఎమ్మెల్యే ద్వారా మనకి గ్యాదరింగ్ చేసుకొని చూసుకోవాలి. మనకేమైనా పథకాలు మనకైనా సమస్యలు వస్తే మన స్థానిక మనం గెలిపించుకున్న ఎమ్మెల్యేల దగ్గరికెళ్ళాలి. ఎక్కడో సీఎం దగ్గర ఉన్నటువంటి వాళ్ళ గురించి డిస్కషన్‌లు మీకెందుకు? అసలు జరిగే పరిణామాలేంటి? మీరు మాట్లాడే మాటలేంటి? కూటమిలో చిచ్చులు పెట్టడానికా బయలుదేరిపోయారు. ఎవరికి పదవులిస్తే ఏంటి? ఎవరికి ఏది జరిగితే మీకొచ్చే నొప్పేంటి? అంటే చిచ్చులు పెట్టేలా? నారా లోకేష్ ఏం తక్కువ? లేకపోతే పవన్ కళ్యాణ్ ఏం తక్కువ? చంద్రబాబు గారు ఏం తక్కువ? ఎవరు పరిపాలన చేస్తే మీకెందుకు? మీకు అందిస్తానన్నటువంటి పరిపాలన జీవన విధానం కలుగుతుందా లేదా? అది చూసుకోవాలి ఎవరికైనా సరే. మీకు గవర్నమెంట్ ఉద్యోగులనుకోండి, మీకు జీతాలు సరిగ్గా పడుతున్నాయా లేదా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు తెలుసుకోవాల్సిందేంటి? మీకు జీతాలు సరిగ్గా ఇన్ టైమ్‌లో పడుతున్నాయా లేదా? పెన్షన్‌దారులు తెలుసుకోవాల్సిందేంటి? సరిగ్గా ఒకటో తారీఖు వచ్చేపాటికి మీ పెన్షన్‌లు అందుతున్నాయా లేదా? ఇలాంటివి గదా! మీకు అందేంత వరకు బానే ఉంది గదా! ఇప్పుడు పరిపాలన మీకు సరిగ్గా జరుగుతున్నప్పుడు దాని గురించే మాట్లాడుకోవాలి తప్ప, అవును కూటమి ప్రభుత్వం మాకిస్తానన్న పథకాలు చక్కగా ఇస్తా ఉంది. కూటమి ప్రభుత్వం మాకిస్తానన్న జీతాలు సరిగ్గా ఇస్తా ఉంది. ఇది గదా మీకు కావాల్సింది. ముఖ్యమంత్రి ఎవరుంటే ఏంటి? డిప్యూటీ సీఎం ఎవరుంటే ఏంటి? వాళ్ళకి చక్కగా అండర్‌స్టాండింగ్‌తో పని చేస్తున్నారు కదా! అవకతవకలు జరిగితే, ఏమైనా ఇబ్బందులు కొలుక్కుంటే అప్పుడు ఆలోచించాలి. అరే! చంద్రబాబు అంటే ఇలా చేసేవాడు,
నారా లోకేషే తెలియజేస్తారని చెప్పి అప్పుడు అనడానికి పర్లేదు. అసలు పదవుల గురించి వాళ్ళకి లేనటువంటి దురద మీకెందుకు? వాస్తవాలు ఆలోచించండి. ఆలోచించి మాట్లాడాలి ఏది చేసినా సరే. అరే! జరిగిన పరిణామాలు గత 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో, ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోయిందని చెప్పి ఈ అంశాల గురించి మాట్లాడడం మానేసి, 11,00,00,000 కోట్ల అప్పులు చేశారు గతంలో. పక్కా ఆధారాలతో చూపిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకెళ్ళి మాట్లాడమంటే అసెంబ్లీకెళ్ళి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి ప్రశ్నించడం మానేశారు. 11,00,00,000 కోట్ల అప్పులు. పన్నుల రూపంలో మనం ఎన్ని డబ్బులు కట్టాం? ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అది అని చెప్పి, ఇదని చెప్పి ఎన్ని ట్యాక్స్‌లు కట్టించుకున్నారు. అయినా సరే 11,00,00,000 కోట్ల అప్పు అయిందంటే కూటమి ప్రభుత్వం అయినా సరే ఈ 11,00,00,000 అప్పులు తీర్చడం కోసం ఏదో ట్యాక్స్‌లో మళ్ళీ మన మీదకి రుద్దేది. మరి ఈట్ల గురించి ఆలోచించకుండా ఆయన ముఖ్యమంత్రి ఏంటి? ఈయన ముఖ్యమంత్రి ఏంటి? ఆయనేంటి? ఈయనేంటి? ఇదేంటండి? ఆళ్ళేదో గడ్డి తినరంగ మనకేమైంది? మనం కూడా అదే మాట్లాడదామా? అక్కడ చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారు గదా! అరే! ఈ అంశాల గురించొద్దు. ఈ అంశం గురించొద్దు. కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టడానికే జరగొచ్చు. రేపొద్దున నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వచ్చు. లేదంటే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవ్వచ్చు. లేదంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అవ్వచ్చేమో. ఎవరికేం తెలుసు? వాళ్ళలో వాళ్ళకు అండర్‌స్టాండింగ్‌తో పనిచేస్తా ఉన్నారు. నువ్వేమన్నా కాలజ్ఞానుడివా ఏంటి? లేతే నువ్వేమన్నా మొత్తం భవిష్యత్తంతా చదివేసి వచ్చేసావేంటి? నీకన్నీ తెలిసిపోవడానికి? వాస్తవాలు తెలుసుకోవాలి గదా! అరే! ఆడేదో అన్నాడని జెప్పి దీని మీద డిబేట్‌లు మొదలెట్టేసారంతే. ఈ రోజున కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తా ఉంది. మనం ఫైట్ చేయాల్సింది ముఖ్యమంత్రా ఈట్ల గురించి కాదు. మనం ఫైట్ చేయాల్సింది మనకు పథకాల గురించి. మనకిస్తారన్నటువంటి రాయితీల గురించి. ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో భావ ప్రకటన హక్కు ద్వారా మనకు అందిస్తారన్నటువంటి ఏవైతే పథకాలున్నాయో అందలేకపోతే వాటి గురించి ఫైట్ చేయాలి. నువ్వు ఫైట్ చేయాల్సింది ఈట్ల గురించి కాదు తప్ప అధికారం ఎవరుంటే నీకెందుకు? ఎవరెవరో ఏదో చేస్తున్నారని చెప్పి ఎవరేదో బురద జల్లే రాజకీయాలు కనీసం ఆలోచించండయ్యా! ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మనము మన నియోజకవర్గాల్లో మనకు నచ్చిన ఎమ్మెల్యేని మనం గెలిపించుకున్నాం. వాళ్ళందరూ ఎంతమందైతే ఎమ్మెల్యేలు గెలిచారో వాళ్ళందరూ డిస్కషన్ చేసుకొని ఒకరిని ముఖ్యమంత్రిగా సెలెక్ట్ చేసుకుంటా ఉంటారు. అది చంద్రబాబు అవ్వచ్చు, లేదంటే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవ్వచ్చేమో. మీ నియోజకవర్గ ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వచ్చేమో. చెప్పలేం గదా! ఎందుకు దీని గురించి తలలు బాదులుకుంటా? అరే! ఆయన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు? నారా లోకేష్ గారిని కూడా మేము చూడాలి. మీకు కోరికలుండొచ్చు. రైటే. కానీ అక్కడ అధిష్టానం ఉంది కదా! పార్టీ వింగ్ లీడర్ ఒకళ్ళున్నారు కదా! ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ వింగ్ లీడర్స్ ఉన్నారు గదా! ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీడరు, అధినేత పవన్ కళ్యాణ్ గారు. టీడీపీకి సంబంధించినటువంటి లీడర్, అధినేత ఇప్పుడు ప్రెజెంట్ చంద్రబాబు నాయుడు గారు. బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి గారు. వీళ్ళందరూ ఒక పార్టీ అండర్‌స్టాండింగ్‌తో నడుపుకుంటున్నారు కదా! వాళ్ళందరూ డిస్కషన్ చేసుకొనేగా తెలియపరిచేది ఎవరైనా సరే. నువ్వు కాదు అన్నంత మాత్రాన ఆగిపోద్దా? చెప్పు. నువ్వు ఇతనే ఉండాలని చెప్పినంత మాత్రం జరిగిపోద్దా? ఎందుకొచ్చిందండి? నీకు అందనటువంటి ఏవైతే పథకాలున్నాయో వాటి గురించి ప్రశ్నించు. నీకేమైనా సమస్యొచ్చిందా ఆటిల గురించి నీ యొక్క గళం ఇప్పు. ఈట్ల గురించి మాట్లాడు. ఇప్పటికైనా ఆలోచన విధానం మార్చుకొని రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.